ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదను, స్తుతులర్పించెదము. జ్ఞాపకం చేతును వివరించెదను, ధ్యానించెదము, స్తుతులర్పించెదము. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నీ శాసనముల్ ఆశ్చర్యకరములు, తెలివిని జ్ఞానమును కలిగించున్నవి. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగును జారకుండా కాచున్నది. నా త్రోవలకు దీపము వంటిది, నా అడుగును జారకుండా కాచున్నది. ఆశ్చర్యకరుని ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు చూడరండి. కార్యములు ఆశ్చర్యకరములు, వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. నీ కార్యములు ఆశ్చర్యకరములు, వైద్య శాస్త్రమునకు అంతు చిక్కవు. కుదురని రోగములను స్వస్థపరచును, యెహోవా రాఫా నన్ను ఆదరించును. కుదురని రోగములను స్వస్థపరచు. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, వెల్కమ్ టు కనెక్టింగ్ విత్ గాడ్ పిల్లలు. మరి ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ కనెక్టింగ్ విత్ గాడ్ అనే ప్రోగ్రామ్తో మనం కలుస్తున్నాం కదా. ఈ న్యూ ఇయర్లోకి మనల్ని అడుగు పెట్టించిన యేసయ్యకి వందనాలు చెప్తూ ప్రేయర్ చేసుకుందాం. అందరం మోకరిద్దామా చిల్డ్రన్? నీల్ డౌన్. ఇక్కడున్న పిల్లలు కూడా అందరూ మోకరించాలి. చక్కగా మోకరించి ప్రేయర్ చేసుకొని ఇవాల్టి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవేశానికి వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ కొత్త సంవత్సరంలో నాయన 2024లోకి మమ్మల్ని అందరినీ నాయన సజీవులుగా నడిపించిన విధాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో మరి నాయన ఎటువంటి నాయన ఇదిగో ప్రభా ఆపదలు లేకుండా నాయన మమ్మల్ని కాచి నీ కనురెప్ప వలె కాపాడి ప్రభా నాయన నూతన సంవత్సరంలోనికి నాయన మమ్మల్ని నాయన ఇదిగో ఇక్కడున్న ప్రతి బిడ్డని నడిపించినందుకు వందనాలు
నాయన ఇవాళ కనెక్టింగ్ విత్ గాడ్ అంతట్లో మీరే తోడుగా ఉండి లెసన్లో ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండమని లైవ్లో చూసిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన బిడ్డల్ని కూడా దీవించండి, సహాయం చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చెప్దామా చిల్డ్రన్? ఆమెన్, ఆమెన్. వెరీ గుడ్. ఓకే పిల్లలు, లేట్ చేయకుండా మరి పాటలు పాడుతూ యేసయ్యని స్తుతిద్దాం. మన మధ్యలో అక్క వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి, పాటలు పాడుతూ యేసయ్యని స్తుతిద్దాం. ఓకే చిల్డ్రన్, మొదట మనందరికి వచ్చిన పాట స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది ఆశీర్వాదం కిందకి వస్తుంది అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. గట్టిగా పాడదాం. లైవ్లో చూసిన పిల్లలు ఈలోపు మీకు ఏదైనా పాట కావాలంటే మీరు కూడా మరి లైవ్ చాట్లో పెడితే ఆ పాటలు కూడా పాడి యేసుని స్తుతిద్దాం. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा इतना महान, देखो हमसे करते हैं प्यार। प्रभु हमारा इतना महान, देखो हमसे करते हैं प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందకి వస్తుంది. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదము కిందకి వస్తుంది. మన ప్రభు యేసు శక్తిమంతుడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. మన ప్రభు యేసు శక్తిమంతుడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ. ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. ప్రజలందరూ ద్వేషించుచుండెను, నెమ్మది లేక బ్రతుకుచుండెను. ప్రజలందరూ ద్వేషించుచుండెను, నెమ్మది లేక బ్రతుకుచుండెను. నెమ్మది లేక బ్రతుకుచుండెను. పొట్టివాడైన జక్కయ్య యెరికో పట్టణమందుండెను. ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. పొట్టివాడైన జక్కయ్య యెరికో పట్టణమందుండెను. ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. క్లాప్ యువర్ హ్యాండ్స్. యేసయ్య గూర్చి అతడు వినెను, యేసుని చూడగోరెను. యేసయ్య గూర్చి అతడు వినెను, యేసుని చూడగోరెను. వడివడిగా మేడి చెట్టెక్కెను, యేసయ్యను వెదకుచుండెను. వడివడిగా మేడి చెట్టెక్కెను, యేసయ్యను వెదకుచుండెను. పొట్టివాడైన జక్కయ్య యెరికో
ఎరికో పట్టణమందుండెను, ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను, పొట్టివాడైన పాడాలి. ఎరికో పట్టణమందుండెను, ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. Clap your hands. యేసయ్య అతనిని చూచెను, జక్కయ్య త్వరగా దిగుమనెను. యేసయ్య అతనిని చూచెను, జక్కయ్య త్వరగా దిగుమనెను. నేడు నేను నీ ఇంట నందును అని చెప్పి జక్కయ్యతో వెళ్ళెను. నేడు నేను నీ ఇంట నందును అని చెప్పి జక్కయ్యతో వెళ్ళెను. పొట్టివాడైన జక్కయ్య ఎరికో పట్టణమందుండెను, ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. పొట్టివాడైన జక్కయ్య ఎరికో పట్టణమందుండెను, ధనమును ఎంతో ప్రేమించెను, ఆస్తిని బాగా కూడబెట్టెను. చప్పట్లో. సంతోషముతో చేర్చుకొనెను, జక్కయ్య బ్రతుకు మారెను. సంతోషముతో చేర్చుకొనెను, జక్కయ్య బ్రతుకు మారెను. అన్యాయపు సొమ్మును తిరిగి ఇచ్చెను, అబ్రహాము కుమారునిగా మారెను. అన్యాయపు సొమ్మును తిరిగి ఇచ్చెను, అబ్రహాము కుమారునిగా మారెను. పొట్టివాడైన జక్కయ్య ఎరికో పట్టణమందుండెను, యేసుని ఎంతో ప్రేమించెను, ప్రభు కొరకు సాక్షిగా నిలిచెను. పొట్టివాడైన జక్కయ్య ఎరికో పట్టణమందుండెను, యేసుని ఎంతో ప్రేమించెను, ప్రభు కొరకు సాక్షిగా నిలిచెను. ప్రభు కొరకు సాక్షిగా నిలిచెను, ప్రభు కొరకు సాక్షిగా నిలిచెను. వెరీ గుడ్ చిల్డ్రన్. లైవ్ లో చూస్తున్న పిల్లలు ఇంకేం పాట చెప్పట్లేదు, మళ్ళీ లాస్ట్ లో చెప్తే పాడడానికి అవ్వదు. ఏదైనా పాట పాడాలంటే ఇప్పుడే లైవ్ చాట్ లో పెట్టండి. ఈలోపు యాక్షన్ టీమ్ అక్క వాళ్ళు ఒక పాట చెప్తారు. ఓకే, యాక్షన్ టీమ్ అక్క వాళ్ళు సారెపతూరిలో అనే పాట చెప్పారు. ఆ పాట పాడుతూ యేసయ్యని స్తుతిద్దాం. హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా. సారెపతూరిలో ఒక విధవరాలు ఉండెను, సారెపతూరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను, కట్టెలు ఏరుచుండెను. చిత్రం అక్కడ జరిగెను, అరే చిత్రం అక్కడ జరిగెను. హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా హొయిలా హొయ్ హొయిలా 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 హొయ్ హొయిలా. చప్పట్లు.
కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. గట్టిగా పాడదాం. తొట్టెలో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఏం చేద్దాం అనుకుంది పిల్లలు? రొట్టెలు రెండు చేసుకొని తిన్నామంటూ తలచుకొని, రొట్టెలు రెండు చేసుకొని తిన్నామంటూ తలచుకొని, హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా. క్లాప్ యువర్ హ్యాండ్స్. చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. పాడదాం సెకండ్ టైం. కరువులో ఏలియా చిటికొచ్చెను, రొట్టెలు చేసి తెమ్మనెను. ఏమనలేదు, నో అనకపోయెను. రొట్టెలు ఏలియాకిచ్చెను, ఆశీర్వాదం పొందెను. కరువుల హాయిగా బ్రతికెను. నో అనకపోయెను, రొట్టెలు ఏలియాకిచ్చెను. కరువుల హాయిగా బ్రతికెను. హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా. సారెపాతు ఒక విధవరాలు, సారెపాతూరిలో ఒక విధవరాలు ఉండెను. సారెపాతూరిలో ఒక విధవరాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయెను. కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. అరే చిత్రం అక్కడ జరిగెను. హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా హొయ్లా హొయ్ హొయ్లా 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 హొయ్ హొయ్లా. వెరీ గుడ్ చిల్డ్రన్. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. లైవ్లో చూస్తున్న పిల్లలు ఏం చెప్పట్లేదు, ఇక్కడున్న వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం. ఏం పాట పాడదాం? సరే, ఇక్కడ నుండి ఒక పాట, అక్కడ నుండి 2 పాటలు వచ్చినాయి మనకి. సరే, 2 పాటలు ఫాస్ట్గా పాడదాం. తేనెటీగనండి నేను అనే పాట పాడుతూ యేసుని స్తుతిద్దాం. తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు థర్స్డే క్లబ్కు వెళ్ళెదను. తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు థర్స్డే క్లబ్కు వెళ్ళెదను. నిత్యం యేసుని వడిలో చేరి వాక్యంలో బలముందెదము, నిత్యం యేసుని వడిలో చేరి వాక్యంలో బలముందెదము. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపరని. అమ్మ నాన్న అక్క చెల్లి యేసయ్య చాలా మంచివాడని, నిన్ను నన్ను నిత్యం యేసు కాపాడుచుండే కాపరని. తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు ఆడుచు. ఎక్కడికి? తేనెటీగనండి నేను ఎగిరి గంతులేసెదను, యేసయ్య పాటలు పాడుచు
హక్కు వెళ్ళదను. వెరీ గుడ్. నా నావలో యేసు ఉండగా అనే పాట కూడా పాడి స్థితిద్దాం. నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? గట్టిగా పాడదాం. నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. గట్టిగా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. సమస్తము చేయగల సమర్థుడు నా ప్రభువు, సమస్తము చేయగల సమర్థుడు నా ప్రభువు. విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు, విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు. నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? గట్టిగా పాడదాం. నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? క్లాప్ యువర్ హ్యాండ్స్. అలలెన్నో లేచినను భయపెట్టే తుఫానైనా, అలలెన్నో లేచినను భయపెట్టే తుఫానై అద్దరికి చేర్చును నెమ్మది కలిగించును, అద్దరికి చేర్చును నెమ్మది కలిగించును. నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? నా నావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము? నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు? హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా. వెరీ గుడ్ చిల్డ్రన్. అందరం కూర్చుందామా? అందరం కూర్చుందాం. పాటలు పాడాం కదా పిల్లలు, మరి ఇప్పుడు మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకే పిల్లలు, చక్కగా కూర్చొని చేతులు కట్టుకొని అక్కొచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తారు. చాలా చక్కగా కూర్చొని మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? బాయ్సే రెడీగా ఉన్నారు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి. ఆర్ యు రెడీ? బాయ్స్ ఆర్ యు రెడీ? గర్ల్స్ ఆర్ యు రెడీ? దేనికి? మెమరీ వర్స్ నేర్చుకోవడానికి. సో మన మధ్యలో సోనియా అక్క వచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తారు. నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? మెమరీ వర్స్ నేర్చుకుందామా? బాయ్స్ ఆర్ యూ రెడీ? బాయ్స్ ఉన్నారా ఇక్కడ? బాయ్స్ ఉన్నారా? ఒకసారి ఓఎస్ చెప్తారా? గర్ల్స్ ఆర్ యూ రెడీ? ఓకే. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొంచెం కష్టంగా ఉంది కదా బాయ్స్?
వాయిస్ నుండి ఏం సౌండ్ లేదు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. వచ్చిందా గర్ల్స్? సరే ఒకసారి చెప్పుకుందాం. 2 కొరింథీ బాయ్స్లో నుండి సౌండ్ రావట్లేదు నాకు. కెవిన్ 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17 వచ్చేసిందా? లెసన్లోకి వెళ్ళిపోదాము. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు. పిల్లలు లేనట్టున్నారు ఇక్కడ. ఓకే, ప్రైజ్ లార్డ్ అంకుల్ ఆంటీస్ లేరా? పిల్లలేనా? ప్రైజ్ లార్డ్ పిల్లలు, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అయిపోయిందా? అవునా, స్టార్ట్ అయింది అనుకున్నా. ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ అనగానే ఏం చేయాలి పిల్లలు? ఓ మర్చిపోయారా? న్యూ ఇయర్లో ప్రేయర్ చేద్దాం. చిల్డ్రన్ నీల్ డౌన్. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి నిన్నటి వారమైనప్పటికీ ప్రభువా మరొక దినమును మాకు ఇస్తూ, ప్రతి దినము మాకు పొడిగిస్తూ, నీ దయా కిరీటమును మాకిస్తూ, మా పట్ల నీ అపరిమితమైన ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈరోజు థర్స్డే క్లబ్లో లెసన్ ద్వారా మాతో మాట్లాడండి. బిడ్డల్లో కూడా నీ ఆత్మకార్యం జరిగించండి. అయ్యా, లెసన్ ఎవరైతే వింటున్నారో పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరిలో జరిగించండి. దేవా, వినుట మట్టికి విని విడిచిపెట్టకుండా నీ కార్యము చేయండి ప్రభువా, నీ కార్యము చేయండి దేవా. ఇక్కడ నీ ఆత్మ కార్యం చేయండి అయ్యా. నీ సిలువు చట్నాన్ని మరుగుపరిచి నీవు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే ఓకే పిల్లలు, లెసన్ వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే ఓకే పిల్లలు, చిల్డ్రన్, ఎంతమంది లెసన్ వినడానికి వచ్చారు? ఓకే, ఎంతమంది లెసన్ వినడానికి రాలేదు? చేతులు ఎత్తండి. అందరూ వినడానికే వచ్చారా? ఓకే, లాస్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి, సో కేర్ఫుల్గా లెసన్ వినాలి, సరేనా తమ్ముడు? ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే, మీరు వినడానికి వచ్చారు కదా నాన్న. సో మీరు ఇందాక మెమరీ వర్స్ విన్నారు కదా తెలుగులో.
ఎంతమందికి వచ్చింది? మీరు వినడానికే కదా వచ్చారు. ఎస్ ఆర్ నో? ఎస్. సామి వచ్చిందా? చెప్పనానా? గర్ల్స్ మరొకసారి చెప్తాను నేను. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, తర్వాత వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు మాట్లాడుకోకూడదు. మాట్లాడితే ఇదిగో దివ్యకి వెనకాల అందరినీ చూస్తుంది. వాళ్ళు చాలామంది క్లబ్కి వచ్చారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి అంతే జాగ్రత్తగా మీరు ఏం చేయాలి తెలుసా? లెసన్ వినాలి. పిల్లలు ఈ మెమరీ వర్స్ మీ బైబుల్లో అండర్లైన్ చేసుకోండి. 2 కొరింథీ 5:17 ఉంది. పిల్లలు ఈ మెమరీ వర్స్ మీకు కొంచెం పెద్దగా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఈ మెమరీ వర్స్లో చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో చాలా వండర్ఫుల్ మీనింగ్ ఉంది. అయితే పిల్లలు మీకు ఈ మెమరీ వర్స్ ద్వారా మీకు లెసన్ చెప్తా. ఓకేనా పిల్లలు? ఈ మెమరీ వర్స్లో ఏమన్నా ఉందంటే, ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట పిల్లలు? ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో, అంటే యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే వాళ్ళు అంతకుముందు ఎక్కడున్నట్టు? పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఏ జోన్? డేంజర్ జోన్. అది సాతాన్ జోన్. సో ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చారో ఇది సేఫ్టీ జోన్. ఏ జోన్? సేఫ్టీ ప్లేస్కి వచ్చినట్టు. అందుకే ఈ మెమరీ వర్స్ చూడండి. ఎవరైనా క్రీస్తునందు ఉంటే, ఎవరైనా యేసు ప్రభులోకి వస్తే వారు న్యూ క్రియేషన్ అంట. ఏ క్రియేషన్? నూతన సృష్టి అంట. పిల్లలు అయితే ఎవరైతే ఈ నూతన సృష్టిగా ఉంటారో, న్యూ క్రియేషన్గా మారిపోతారో, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుందో. వినండి పిల్లలు, కేర్ఫుల్గా వినండి. ఎవరైతే అలా యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళ లైఫ్లో ఏముండవో తెలుసా పిల్లలు? పాతవి ఉండవు. ఏముండవు చెప్పాలి గట్టిగా. పాతవి ఉండవు. మరి ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? క్రొత్తవి స్టార్ట్ అయినట్టు. ఓకే పిల్లలు, ఇంతకీ మీరు యేసయ్యలో ఉన్నారా? అమ్మో, న్యూ ఇయర్ వచ్చింది, 2023 అయిపోయింది. మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది, 2023 స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంతకీ యేసయ్యలో ఉన్నారా లేదా? చెక్ చేసుకున్నారా? సేఫ్టీయా, డేంజరా? ఏ జోన్లో ఉన్నారు పిల్లలు? డేంజర్ జోన్లో ఉన్నారా? ఓకే, సేఫ్గా ఉన్నారు కదా? యేసయ్య దగ్గర ఉన్నారా? అయితే వినండి వినండి పిల్లలు, మీరు సేఫ్గా ఉన్నట్లయితే మీరు న్యూ క్రియేషన్ కనుక మీరు మీ లైఫ్ ద్వారా మంచి మంచి పనులు చేయాలి. ఎలాంటివి చేయాలి నాన్న? బాయ్స్, గర్ల్స్, నేను 1 2 3 అంటాను. మీ బైబిల్ క్లోజ్ చేసి చక్కగా కూర్చోవాలి నాన్న. ఓకే, 1 2 3. చేతులు కట్టుకోలేదు ఇంకా. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే ఏం ఉపయోగం? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదా. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, ఒకవేళ ఈ న్యూ ఇయర్లో మీరు యేసయ్యని మీరు మీ సొంత రక్షకుడిగా చేర్చుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? న్యూ క్రియేషన్, కొత్తగా ఉంటుంది. మీ జీవితం అంతా మారిపోతుంది, సిస్టమ్ అంతా. అర్థమవుతుందా నాన్న? వింటున్నారా? ఓకే, న్యూ ఇయర్ ఎంతమంది సెలబ్రేషన్ చేసుకున్నారు? ఓకే, అందరూ చేసుకున్నారు కదా. ఓకే, మీ ఇంట్లో వస్తువులు ఏమన్నా మారిపోయినాయా ఆశాజ్యోతి? మీ ఇంట్లో బెడ్ మారిపోయిందా? స్కూల్కి వెళ్ళడానికి బ్యాగ్ కలర్ మారిపోయిందా? చెప్పండి నాన్న. బాయ్స్, షూ కలర్ మారిపోయిందా? మార్నింగ్కి దగ్గ 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 మెరుస్తుందా? నో. అయ్యో, మరి న్యూ ఇయర్లోకి వచ్చాము, అన్నీ న్యూ అవ్వలే. ఓన్లీ 2023 దగ్గర 4 వచ్చింది, అంతేనా? సో యేసయ్య మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 2024లో ఏం మారాలో తెలుసా నాన్న? ఏం మారాలి జెనీ?
మనమే మారిపోవాలి. ఎవరిలాగా? యేసయ్యలాగా. అయితే వినండి, మీకు ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. పిల్లలు జాగ్రత్తగా వినండి. మనం ఒక హాఫ్ అన్ అవర్లో చర్చ్లోంచి వెళ్ళిపోతాం నాన్న. సో మీరు విన్న లెసన్ మాత్రం మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఎంతమంది లెసన్ వినడానికి వచ్చారో వాళ్ళ మాత్రం వినాలి, సరేనా? ఓకే, సరే నాన్న వినండి. ఒక మిషనరీ ఉన్నాడు. మిషనరీ కాకముందు, అంటే ఆయన యేసు ప్రభుని నమ్ముకోకముందు ఎలా ఉండేవాడంటే కెవిన్, జాగ్రత్తగా వినాలి. ఎలా ఉండేవాడంటే అది మీకు నేను చెప్పబోతున్నాను. నేను చెప్తున్న మిషనరీ పేరేంటో మీరు ఒకసారి నాతో పాటు రిపీట్ చేస్తారా? జార్జ్ ముల్లర్. చెప్పండి నాన్న. ఎంత వాయిస్ ఉంది మీకు? అంత వాయిస్తో చెప్పాలి. ఇది కరెక్ట్. ఏం పేరు? ఎస్, జార్జ్ ముల్లర్ అనే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే చాలా అల్లరివాడు. ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట వినేవాడు కాదు. చికాకు పెట్టించేవాడు. నేనేనాను, నాకు తెలుసు, ఇట్లా మాట్లాడేవాడు. ఏదైనా ఫుడ్ మంచిది పెడితే నాకు వద్దులే, నేను తినను, నేను అది ఆర్డర్ ఇచ్చుకుంటా, నాకు అది కావాలని చెప్పేవాడు. ఇసుకిచ్చేవాడు బాగా. పేరైతే వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పుడు ఏం పెట్టారు? జార్జ్ ముల్లర్. ఎంత మంచి పేరు పెట్టారో. పేరైతే సూపర్ ఉందబ్బా. అయితే ఈ అబ్బాయి లైఫ్ ఎట్లా ఉంది? చాలా చికాకు పెడుతున్నాడు. పిల్లలు, మనం గుడ్ బ్యాడ్ అనేది మన చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం చెడు నేర్చుకుని ఒక్కసారిగా మారిపోవాలంటే కొంచెం కష్టం. సో మనం చిన్నప్పటి నుంచే బ్యాడ్ అంతా కూడా ఏం చేయాలి? వాటికి ఏం చెప్పాలి? గుడ్ బాయ్ చెప్పాలి. సో ఈ జార్జ్ ముల్లర్ ఎంత ఇసిగిస్తున్నాడు వాళ్ళ మమ్మీ డాడీని. సో పెద్దవాడు అవుతున్నాడు, చదువుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు, అంతే. స్కూల్లో టీచర్ని కూడా ఇసుకించడమే. పేరు చూస్తే ఏం పేరు? చర్చ్కి వెళ్తాడు ఈ జార్జ్ ముల్లర్. వెళ్తాడు నాన్న, చర్చ్కి కూడా వెళ్తాడు, సండే స్కూల్ కూడా వెళ్తాడు, మెమరీ వర్స్ నేర్చుకుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ జార్జ్ ముల్లరు సరిగ్గా బిహేవ్ చేయడు, ఎవరి మాట వినడు, ఇంట్లో పేరెంట్స్కి ఓబే చేయడు, పెద్దవాళ్ళని ఎల్డర్స్ని కూడా గౌరవించడు. అసలు ఈ అబ్బాయి ఎందుకు వెళ్తున్నాడు అబ్బాయి చర్చ్కి అన్నట్టు అందరూ అనుకుంటారు అవుట్ సైడ్ వాళ్ళు. అలా ఈ జార్జ్ ముల్లరు చాలా ఇసిగిస్తూ ఉన్నాడు. ఎక్కడ తనున్నా వాళ్ళకి తలనొప్పే. అయితే పిల్లలు, ఈ జార్జ్ ముల్లరు పెద్ద అవుతూ వచ్చాడు. శామీ పెద్ద అవుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాట వినలే కదా. ఎప్పుడన్నా బైబిల్ అన్నా ఓపెన్ చేశాడా? చేయలే. ఏమన్నా విన్నాడా? సరిగ్గా వినలే. అలా కూర్చుని విన్నట్టే ఉన్నాడు కానీ ఏది లోపలికి వెళ్ళలేదు. పెద్దగా అయ్యాడు. హాయ్, బయటకు వెళ్దామా? ఓకే వెళ్దాం. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు. మెల్లిగా సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడు. ఏరా ఇంత లేట్ అయింది? నా ఇష్టం, వెళ్ళిపోమంటావు ఇంట్లోంచి? ఇట్లా మాట్లాడడం. తిరగబడతారు కదా పేరెంట్స్ మీద. పిల్లలు, ఈ న్యూ ఇయర్ మనకి యేసయ్య ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఇప్పుడైనా మన లైఫ్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. లేదనుకో 2024 25 కూడా వస్తుంది, కానీ మనం ఉండాలి కదా బాయ్స్. మనం ఉండాలి. 25 తర్వాత 26 వస్తుంది, 27 30 50 కూడా వస్తుంది, కానీ మనం ఉండాలి కదా నాన్న. మనం ఉండాలంటే మనం యేసయ్యకి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. యేసయ్య చెప్పినట్టు మన లైఫ్ ఏం చేసుకోవాలి? మార్చుకుంటూ ఉండాలి. ఈ జార్జ్ ముల్లర్ తాగడమే కాదు, ఫ్రెండ్స్తో పాటు ఇంకా తాగడం, తిరగడం. పెద్దవాడవుతున్నాడు, ఇంకా వయసు వస్తుంది, ఎవరికి తెలియదు అనుకుని పేకాట ఆడడం, ఇంక ఇట్లా చెడ్డ అలవాట్లు అన్నీ చేయడం. వెళ్ళిపోతున్న గర్ల్స్ని ఏంటి రాగింగ్ చేయడం, వాళ్ళని ఏడిపించడం, అన్ని చెడ్డ అలవాట్లే. పేరేం పేరు? జార్జ్ ముల్లర్. క్రిస్టియన్, చర్చికి వెళ్తాడు, బ్యాడ్ బిహేవ్ అంతా. సో పిల్లలు, అట్లాగా పెద్దవాడు అవుతున్నాడు. ఈ లోపల డ్రింక్ బాగా అలవాటైపోయింది, అబద్ధాలు. వాళ్ళ డాడీ డబ్బులు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డాడీ అట్లా బాత్రూమ్కి వెళ్ళడం, పాకెట్ మనీ తీసేయడం. తినకి చెడ్డ అలవాట్లకి మనీ కావాలి కదా, అట్లా డబ్బులు తీసేసి దొంగతనం చేసేవాడు. ఇట్లా ఉంది పిల్లలు. ఈ జార్జ్ ముల్లర్ పూర్తిగా పాడైపోయాడు. ఒకరోజు
వాళ్ళ మదర్ చనిపోయింది. ఏది వాళ్ళ మదర్ చనిపోయింది, జార్జ్ ముల్లర్ ఏడి, పిలవండి అంటే జార్జ్ ముల్లర్ ఎక్కడున్నాడో తెలుసా? క్లబ్లో ఉన్నాడు తాగుతూ. మీ మదర్ చనిపోయింది జార్జ్ ముల్లర్ రా అంటే వచ్చే పరిస్థితుల్లో లేడు. జార్జ్ ముల్లర్ చెడిపోయాడు కదా పూర్తిగా, ఆ మొత్తులో ఉన్నాడు. పిల్లలు జాగ్రత్తగా వినండి. అప్పుడు వాళ్ళ మదర్ అన్నీ కార్యక్రమం అయిపోయింది నాన్న. అయిపోయినాక ఈ జార్జ్ ముల్లరు ఫ్రెండ్స్తో అట్లా తిరుగుతూ అన్నీ చేస్తూ అలాగే బయట కూడా దొంగతనాలు చేయడం అలవాటు పడ్డాడు. ఎందుకంటే తనకి బయట తిరగడానికి జల్సా అన్నీ తిరగడానికి కావాలి కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు పోలీసులు పట్టుకొని జార్జ్ ముల్లర్ని జైలు వేసేశారు. జైల్లో జార్జ్ ముల్లర్ ఖైదీ అని పోలీసు వాళ్ళు ఆ బుక్లో నోట్ చేసుకున్నారు. పేరేం పేరు? క్రిస్టియన్ పేరు. వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు? బిలీవర్స్. పిల్లడు చూస్తే ఎలా ఉన్నాడు? పిల్లలు చెడిపోయాడు. ఎందుకో తెలుసా? సరిగ్గా వినలేదు సండే స్కూల్లో. పాస్టర్ అన్న వాళ్ళు చెప్పింది, అక్క వాళ్ళు చెప్పింది సరిగ్గా లెసన్స్ వినలే, ఎక్కించుకోలే బుర్రకి. పక్కవాడితోనే టైం అయిపోయే. వాళ్ళ డాడీ అనుకుంటున్నాడు నా కొడుకుని పాస్టర్ చేస్తా నేను పెద్ద అయినాక, పెద్ద మిషనరీ అవుతాడు నా కొడుకు అని కలలుగా అంటున్నాడు వాళ్ళ డాడీ. ఎప్పుడైనా వాళ్ళ డాడీ తప్పురా అంటే వాళ్ళ డాడీ మీద చాలా ఒకలాంటి అసూయ పెట్టేసుకునేవాడు. ఏమనంటే చి మా డాడీ అసలు మంచోడే కాదు, ఎప్పుడు తిడతాడు, ఇది చెయ్యకు, అలా ఉండకు, ఇలా ఉండకనే తిడతాడు. సో మా డాడీ మంచోడు కాదు అని జార్జ్ ముల్లరు పూర్తిగా చెడిపోయాడు. పిల్లలు అయితే ఇంక ఇలా కాదని వాళ్ళ డాడీ ఒక ప్లేస్కి పంపిస్తాడు. టైం అయిపోతుంది కాబట్టి నేను చాలా ఫాస్ట్ చెప్తున్నాను అని ఎప్పుడైనా చెప్తాను. అప్పుడు ఒక కాలేజ్కి పంపించినప్పుడు అక్కడ చదువుకుంటూ అక్కడంతా బిలీవర్స్ కూడా ఉన్నారు. సో అక్కడంతా వాతావరణం వేరేలా ఉంది. సో అక్కడ ఈ జార్జ్ ముల్లర్కి కొంతమంది ఫ్రెండ్స్ కలుస్తారు. కలిసినప్పుడు ఆ ఫ్రెండ్స్ ఈ జార్జ్ ముల్లర్ని చూసి అమ్మో ఈ జార్జ్ ముల్లర్తో ఉన్నానే అనుకో నేను చెడిపోతాను. పిల్లలు మీ ఫ్రెండ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? పిల్లలు మీ మమ్మీ డాడీ మీకు మంచి పేరు పెట్టారు కదా. సో బీ కేర్ఫుల్ నాన్న. మన పేరు మంచిదే కాదు, మనం కూడా ఎలా ఉండాలి? మంచి వాళ్ళ ఉండాలి. మన పేరు తగ్గట్టుగా ఉండాలి. జార్జ్ ముల్లర్ని చూసి అమ్మో మేము జార్జ్ ముల్లర్తో ఏం చేయం, ఫ్రెండ్షిప్ చేయం. అయితే పిల్లలు చాలా ఫాస్ట్ చెప్తున్నాను వినండి. జార్జ్ ముల్లర్కి ఏ వ్యక్తి అయితే ఫ్రెండ్షిప్ చేయడానికి భయపడ్డాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? తనతో మాట్లాడతాడు. ఏమనంటే జార్జ్ ముల్లర్ నేను ఈరోజు ప్రేయర్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? అప్పటికే జార్జ్ ముల్లర్ పూర్తిగా చెడిపోయాడు. ఇంకా తినొక్కడే ఫ్రెండ్షిప్ చేశాడు, ఎవరు చేయట్లేదు ఎందుకంటే తిను సరిగ్గా లేడు కదా. సరే అని చెప్పి ఆ ఫ్రెండ్తో ప్రేయర్కి వెళ్తాడు. ప్రేయర్కి వెళ్తాడు కానీ తన చేష్టలు ఏం చేయడానికి లేదు, నిశ్శబ్దంగా కూర్చోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే దేవుడు జార్జ్ ముల్లర్తో మాట్లాడాడు. దేవుడు విడిచిపెట్టాడు పిల్లలు మనల్ని. ఎంత ప్రేమిస్తున్నాడంటే యేసయ్య మనల్ని ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు పిల్లలు. ఎవ్వరు ప్రేమించలేరు. మనం ఎవ్వరితో యేసయ్య ప్రేమను కంపేర్ చేయలేం, ఇంపాసిబుల్ ఇది. అయితే నాన్న జార్జ్ ముల్లర్కి యేసయ్య ప్రేమ అర్థమయ్యింది. యేసయ్య తన కోసం ఏం చేశాడో ఆ సిలువలో అర్థమయ్యింది. ఇంకా జార్జ్ ముల్లర్ మనసు మారిపోయింది. తాగాడు, తిరిగాడు, తనకిష్టం వచ్చినట్టు జీవించాడు అంతవరకు. కానీ జార్జ్ ముల్లర్ ఇంటికి వెళ్ళాడు, ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. జార్జ్ ముల్లర్ జీవితం నెమ్మదిగా తనలో తన చెడును గుర్తిస్తున్నాడు. అయ్యో నేను ఇట్లా ఎందుకు మాట్లాడాను, అయ్యో మా డాడీ విషయంలో ఎందుకు ఇలా చేశాను, అరే నేను ఎందుకు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాను అని బాధపడడం మొదలుపెట్టాడు. దేవుడి దగ్గర ఏడ్చాడు, కన్నీరు పెట్టుకున్నాడు. 14 సంవత్సరాలకే 14 yearsకి తన లైఫ్ అంతా పాడైపోయింది. కానీ పిల్లలు ఎప్పుడైతే సువార్త విన్నాడు జార్జ్ ముల్లర్ మారిపోయాడు, తన బ్రతుకు మారిపోయింది. పిల్లలు జార్జ్ ముల్లరు పిల్లలు ఎంత మంచిగా మారిపోయాడంటే పిల్లలు మనం మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాళ్ళు పాతవి
గతించును, అంతా కూడా ఏమిటి, మొత్తం క్రొత్తగా అవుతాయి. ఇదిగో సమస్తమును క్రొత్తగా, అంటే న్యూ చేంజ్ మాట జార్జ్ ముల్లర్లో. పిల్లలు అప్పుడు ఈ జార్జ్ ముల్లర్ ఎంత మారాడంటే లండన్లో పిల్లలు మిషనరీ సేవ మొదలుపెట్టాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి, హల్లెలూయా చిల్డ్రన్, హల్లెలూయా. మిషనరీ సేవ మొదలుపెట్టాడు నాన్న. మిషనరీ సేవ మొదలుపెట్టి అక్కడ సువార్త చేయడం మొదలుపెట్టాడు, బైబిల్ చదవడం మొదలుపెట్టాడు, ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. మరి ఎక్కువగా బైబిల్ చదివేవాడంట. ఏం చదివేవాడు నాన్న? బైబిల్. పిల్లలు మీ చేతుల్లో ఉందా బైబిల్? మీకు సొంతంగా ఉందా? మీ పర్సనల్ బైబిల్ ఉందా? మీరు చదువుతారా బైబిల్? జార్జ్ ముల్లరు ఇంతవరకు వాళ్ళ మమ్మీ డాడీ కొనించినంతసేపు బైబిల్ చదవాలి. ఇప్పుడు జార్జ్ ముల్లరు కష్టపడి చదువుకుంటూ ప్రేయర్ చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అమెరికా నుంచి ఒక వ్యక్తి పరిచయం అవ్వడం, అమెరికా ద్వారా ఒక జాబ్ రావడం, ఆ జాబ్ చేసుకుంటూ చదువుకున్నాడు జార్జ్ ముల్లర్. వావ్, గ్రేట్ కదా. మీకైతే ఫీజు మీ మమ్మీ డాడీ కడుతున్నారు. చాలామంది వాళ్ళే పేపర్ వేసి పాలేసి చదువుకుంటూ ఉంటారు. జార్జ్ ముల్లర్ చదువుకుంటూ పనిచేస్తూ వర్క్ చేస్తూ చదువుకుంటూ ఇట్లాగా చదువు కంప్లీట్ చేసి పిల్లలు లండన్లో పిల్లలు ఏం చేశాడో తెలుసా? ఎక్కడ జర్మనీ నుండి లండన్కి వచ్చేసాడు. ఈ లండన్లో దేవుని సేవ మొదలుపెట్టాడు. పిల్లలు అక్కడ బైబుల్ ప్రేయర్ చేయడము, బైబుల్ బాగా చదవడము, అన్ని విషయాలు తెలుసుకోవడం, దేవునితో ఎక్కువ గడిపేవాడు. పిల్లలు మీ ఫ్రెండ్స్తో ఎక్కువ గడిపారనుకో, ఏదో రోజు మీ ఇద్దరికి ఏమొస్తుంది? డుష్యం వస్తుంది కదా. కానీ మీరు యేసుతో గడిపారనుకో ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా. అయితే పిల్లలు ఈ జార్జ్ ముల్లర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఫైనల్గా. చూడండి పిల్లలు, జార్జ్ ముల్లర్ చివరికి మిషనరీ పరిచర్యకి వెళ్ళిపోయినాక నాన్న చూడండి, ఎంతోమంది అనాథులు చూసి అనాథులకి సహాయం చేయాలని ఒక ప్రేరేపణ వచ్చిందంటే జార్జ్ ముల్లర్కి. ప్రేరేపణ వచ్చి అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. రెంట్కి తీసుకుని రూము అందులో పెడుతూ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉండేవాడు. చివరికి జార్జ్ ముల్లర్ అనాథాశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా నాన్న? 10,000. అంతమంది పిల్లలకి ఈ జార్జ్ ముల్లరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉండేవాడు. మరి ఎలా ప్రొవైడ్ చేశాడో తెలుసా? ప్రేయర్. నాకు ఈ మాట చాలా బాగా నచ్చింది నాన్న. జార్జ్ ముల్లర్ ఏం చేసేవారంటే తెలుసా? ప్రేయర్ చేసేవారంట. అంతమంది పిల్లలకి ఫుడ్ కావాలంటే ప్రేయర్ చేసేవారంట. మీరు ప్రేయర్ చేసుకుంటారా? యేసయ్య తండ్రి స్తోత్రం ఆమేన్ అంటున్నారా? మీకు ఏం కావాల్సిన మీ మమ్మీ డాడీని కాదు నాన్న, యేసయ్యని అడగండి. చూడండి మిషనరీ సేవకుడు చూడండి, ఒకప్పుడు ఎలా ఉన్నాడు? చెడ్డగా ఉన్నాడు కదా. చెడ్డ అలవాట్లు, తాగేవాడు, చర్చికి వెళ్ళిన వాడే, చెడిపోయాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యలోకి వచ్చాడో న్యూ క్రియేషన్గా మారిపోయాడు జార్జ్ ముల్లర్. ఎలా మారిపోయాడు నాన్న? ఎలా మారిపోయాడు? న్యూ క్రియేషన్గా మారిపోయాడు. 10,000 మందికి 10,000 పిల్లలకి తను అనాథాశ్రమం పెట్టి వాళ్ళందరినీ కూడా ఏం చేసేవాడు? కేర్ తీసుకునేవాడు. ఫుడ్ కావాలా? ప్రేయర్ చేసేవాడు. పిల్లలు అందరూ మోకరించండి, నీల్ డౌన్, ప్రేయర్ చేయండి. ప్లేట్స్ పెట్టుకుని అందరూ కూర్చునేవారంట. ఫుడ్ లేదు, ఈ విషయం పిల్లలకి తెలియదు. అందరూ ప్లేట్ పెట్టుకుని ప్రేయర్ చేసుకోవాలన్నమాట. యేసయ్య మాకు ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి ఇలా చెప్తుంటే ఫుడ్ లేదు. జార్జ్ ముల్లర్ పక్కకి వెళ్ళి ప్రేయర్ చేసేవాడు. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి థ్యాంక్ యూ దేవా, యేసయ్య నీకు స్తోత్రం అని ఇలా ప్రేయర్ చేసేవాడు. అప్పుడే ఇలా డోర్ కొట్టేవారంటే ఇట్లా, సార్ నాకు నైట్ 2 o'clock నుంచి నిద్ర పట్టట్లేదు సార్, నిద్ర పట్టక నేను రొట్టెలు చేశాను, నేను బ్రెడ్ తయారు చేసి మీకు ఇవ్వాలని నాకు ప్రేరేపణ వస్తుందని ఎవరో తెలియని వ్యక్తి పిల్లలు మార్నింగ్కే వాళ్ళు ఫుడ్ దగ్గర కూర్చున్నారు కదా, వాళ్ళకి ఆ రొట్టెలు అంటే దేవుడు చూడండి నైటే ప్రిపేర్ చేసి ఉంచాడు. సో గ్రేట్ కదా, మన దేవుడు ఎంత గొప్పవాడు. పిల్లలు నైటే ప్రిపేర్ చేసి వాళ్ళకి తీసుకుని వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, ప్లేట్స్ పెట్టుకుని. అనాథ పిల్లలు అందరూ కూడా
ఈ లోపల వాళ్ళకి ఆ ఫుడ్ తీసుకొచ్చి ఆయన ఇచ్చారు. ఆయనకి ఎప్పటి నుంచి నిద్ర లేదు, నైట్ అంతా నిద్ర లేదంట. మార్నింగ్కి బ్రెడ్స్ తయారు చేసేసి బ్రెడ్స్ అన్నీ పిల్లలందరికీ తీసుకుని వచ్చి ఆయన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అలాంటి ఎన్నో అద్భుతాలు పిల్లలు. ఈ జార్జ్ ముల్లర్ ఎన్నో అద్భుతాలు. మరొక అద్భుతం చెప్తాను పిల్లలు. ఒకరోజు ఫుడ్ లేదు, పిల్లలకి చెప్పలేదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం చెప్తామని చెప్పి జార్జ్ ముల్లర్ గారు ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి జార్జ్ ముల్లర్ ఫస్ట్ ఎట్లున్నాడు, తర్వాత ఎట్లున్నాడు. ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభువా మరి పిల్లలందరికీ ఫుడ్ మీరు ప్రొవైడ్ చేయండి, పంపించండి, అవన్నీ కృతజ్ఞతలు పంపించారు మీకు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాడంట. ఈ లోపల మళ్ళీ డోర్ తీయమ్మా. సార్ మాది వ్యాను పాడైంది సార్, మిల్క్ పట్టుకెళ్ళే వ్యాను. సో ఈ మిల్క్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందా సార్? పడుతుంది బాబు. ఆ మిల్క్ డబ్బాలు కేనలు మిల్క్ తీసుకొచ్చి పెడితే అంతమంది పిల్లలు మిల్క్ చాలా గుడ్ క్వాలిటీ మాట, మంచి మిల్క్ పిల్లలందరూ చక్కగా తాగారు. ఎవరు ప్రొవైడ్ చేశారు పిల్లల ఫుడ్ని? యేసయ్య. మన యేసయ్య ఏంటో మనకి తెలియాలి పిల్లలు. ఈ జార్జ్ ముల్లర్ తెలియనంతసేపు అల్లరగా చిలకాకు పెట్టాడు, మాట వినలేదు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయాడు? చాలా బ్లెస్డ్ మ్యాన్ అయిపోయాడు కదా, ఆశీర్వాదకరంగా అయిపోయాడు. బా ఎన్ని అద్భుతాలో. సరే ఫాస్ట్గా టైం అయిపోతుంది కాబట్టి పిల్లలు చూడండి, జార్జ్ ముల్లర్ గారు మళ్ళీ తన లైఫ్లో చూడండి ప్రేయర్, బైబుల్ చదవడం, ప్రేయర్ చేయడం ఇవి ఎంత ముఖ్యమైనవో చూడండి చిల్డ్రన్. మీరు కూడా ఒక జార్జ్ ముల్లర్గా గొప్ప మిషనరీగా అవ్వాలంటే మీ లైఫ్లో ఏముండాలో తెలుసా? ప్రేయర్ చేయడం, బైబుల్ చదవడం. ఒకరోజు పిల్లలందరూ చక్కగా ఉన్నారు, ఫుడ్ తినేశారు, పడుకున్నారు. ఓనర్ వచ్చారు, జార్జ్ ముల్లర్ మీరు ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇంతమంది పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు రెంట్కి ఇస్తారు? మళ్ళీ జార్జ్ ముల్లర్ ఎవరికి ప్రేయర్ చేశారు? యేసయ్యకి ప్రేయర్ చేసినప్పుడు చూడండి పిల్లలు, ఎంత గొప్ప దేవుడు అంటే మన యేసయ్య. ఎక్కడో ఒక అంకుల్కి నిద్ర పట్టలేదంట నైట్ అంతా. మళ్ళీ ప్రేయర్ చేశారు జార్జ్ ముల్లర్, ఆ అంకుల్కి నిద్ర పట్టట్లే. ఇక్కడ మళ్ళీ జార్జ్ ముల్లర్ ప్రేయర్ చేశారు, ఆ అంకుల్కి వేరే చోట నిద్ర పట్టట్లే. పట్టకపోతే ఆయనకి జార్జ్ ముల్లర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఆయన జార్జ్ ముల్లర్ దగ్గరికి వచ్చి, సార్ జార్జ్ ముల్లర్ గారు నాకు అసలు నిద్ర పట్టట్లేదండి కొన్ని రోజుల నుంచి. నాకు చాలా స్థలం ఉంది, కొన్ని ఎకరాల స్థలం, అది చాలా కాస్ట్లీ. కానీ అఫ్కోర్స్ ఎందుకో నాకు నిద్ర పట్టట్లేదు, అది మీకు ఇవ్వాలని నాకు దేవుడు చెప్తున్నాడు. సో ఆ స్థలం ఏం చేస్తానంటే మీకు ఇచ్చేస్తాను, మీరు ఎంతో కొంత ఇవ్వండి, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్పి జార్జ్ ముల్లర్ గారికి ఆ స్థలం ఏం చేశాడు? నోటితో చెప్పడం కదా, రాసి ఇచ్చేసాడు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మన దేవుడు సో గ్రేట్. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన దగ్గర ఉంటారో, ఆయనకి ప్రార్థన చేస్తారో, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అక్కడ హాస్టల్ 1 కట్టారు, 2 కట్టారు, 3 కట్టారు, 4 కట్టారు. పిల్లలు పెద్ద పెద్దవి కట్టి జార్జ్ ముల్లర్ ఎంతో మందిని చదివిస్తూ, ఎంతో మందిని ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ, ప్రేయర్ చేస్తూ, వారికి దేవుని గురించి చెప్తూ అద్భుతాలు చేశాడంట. పిల్లలు ఈరోజు నేను, మీరు, మనం అందరం పిల్లలు ఏం చేయాలి? న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలి నాన్న? వెరీ గుడ్, ప్రేయర్ అండ్ ఇంకోటి ఏంటి? మంచి విషయాలు గట్టిగా చెప్పాలి. చెప్పండి. బైబుల్ రీడింగ్, ప్రేయర్. పిల్లలు ఈ 2 చేస్తూ క్లబ్ అండ్ సండే స్కూల్ మీరు మానకుండా మీరు వస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడో తెలుసా? బ్లెస్ చేస్తారు. సో ఈ జార్జ్ ముల్లర్ లైఫ్ని ఎప్పటికీ మర్చిపోకండి. జార్జ్ ముల్లర్ మొదటి చిరాకు పడ్డారు, ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేదు. జార్జ్ ముల్లర్ అంటే ఎవరు ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకున్నాడో పిల్లలు పాతవన్నీ పోయినాయి, ఓల్డ్ అంతా పోయింది, ఇప్పుడంతా న్యూ క్రియేషన్గా మారిపోయాడు. ఎవరు? జార్జ్ ముల్లర్. సో పిల్లలు మీరు గొప్పవారు అవ్వాలనుకుంటున్నారా? చాలామందికి నేను బ్లెస్సింగ్గా ఉండాలక్క,
నేను చాలామందికి హెల్ప్ చేయాలి అంటే 2 సీక్రెట్స్ ఏంటో తెలుసా? ప్రేయర్ చేయండి ఎక్కువ, ప్రతిదీ దేవుణ్ణి అడగండి. ద సెకండ్ వన్ ఏంటి నాన్న? బైబిల్ బాగా చదవాలి. ఏం చదవాలి? బైబిల్లోనే ఉన్నాయి అన్ని సీక్రెట్స్. సో ఈ 2 మనం చేద్దామా? మరి ఎంతమంది చేస్తారు? ఓకే, వెరీ గుడ్. ఓకే, బాయ్స్లోంచి ఒక క్వశ్చన్, గర్ల్స్లోంచి ఒక క్వశ్చన్ అడిగి ప్రేయర్ చేసుకుందాం. ఓకే, రెడీ? ఓకే. జార్జ్ ముల్లర్ యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకోకముందు ఎలా ఉన్నాడు? బాయ్స్కి ఈ క్వశ్చన్. ఓకే, గర్ల్స్ ఇక్కడ వచ్చి నిల్చోండి అన్న. గర్ల్స్లో 1 రావాలి. జార్జ్ ముల్లరు యేసు ప్రభుని నమ్ముకున్నాక ఎలా ఉన్నాడు? చాలా షార్ట్గా సింపుల్గా చెప్పాలి. ఓకే, యేసయ్యని నమ్ముకున్నాక ఎలా ఉన్నాడు? ఓకే, చెప్తారా? గర్ల్స్లో ఒకరు రండి. యేసయ్యని నమ్ముకోకముందు క్లబ్స్కి వెళ్ళేవాడు, వేసి నమ్ముకోకముందు సిగరెట్ తాగేవాడు, వేసి నమ్ముకోకముందు వాళ్ళ మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, వేసి నమ్ముకోకముందు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, చెడిపోయాడు. వెరీ గుడ్. ఏసయ్య నమ్ముకు ఉన్నప్పుడు ఏసయ్యని ఆరాధించేవాడు, సువార్త చెప్పేవాడు, ఏసయ్యకి ప్రేయర్ చేసేవాడు, బైబిల్ చదివేవాడు, అందరికీ మిషనరీ సేవ చేసేవాడు. ఓకే, క్లాప్స్ కొట్టండి నాన్న. ఓకే ఓకే, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ నాన్న. మిషనరీ స్టోరీ ద్వారా మనం చాలా బ్లెస్ అయ్యాం. చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసేసుకుందాం. అందరు నీల్ డౌన్ చేయండి నాన్న. ప్రతి ఒక్కరు పిల్లలు మంచిగా నీల్ డౌన్ చేసి 2 చేతులు పైకి ఎత్తండి నాన్న. బాయ్స్, గుడ్ బాయ్స్ కదా, బాయ్స్ చాలా మంచి వాళ్ళు. గర్ల్స్ అయితే ఇంకా ఇంకా మంచి వాళ్ళు. అబ్బా, వాళ్ళు ఇంకా చెప్పకముందే నీల్ డౌన్ చేసేసారు. చేతులు 2 పైకి ఎత్తి పిల్లలు మనము ప్రేయర్ చేసుకుందాం. ఏమంటే, యేసయ్యా న్యూ ఇయర్లో నేను ఉన్నాను కదా ప్రభు, 2024 నాకు ఇచ్చావు ప్రభువా, నేను మంచిగా ఉండాలి, జార్జ్ ముల్లర్ లాగా నేను నీ కోసం ఉంటాను, మిషనరీగా ఉంటాను, నీ గురించి చెప్తాను, మంచిగా ఉంటా. నేను ఏదైతే జార్జ్ ముల్లర్ చెడ్డ అలవాటు అవేవి నా లైఫ్లో లేకుండా చేస్తాను ప్రభువా, నేను టైం వేస్ట్ చేయను ప్రభు అని ప్రేయర్ చేసుకుందాం. జార్జ్ ముల్లర్ లాగా బైబిల్ చదువుతాను, ప్రేయర్ చేసుకుంటాను, నేను గొప్ప కార్యాలు చేస్తాను యేసయ్య అని మీ గురించి మీకు ఏది కావాలో అది యేసయ్యని విశ్వాసంతో అడగండి నాన్న, సరేనా? జార్జ్ ముల్లరు ఎంత విశ్వాసంతో అడిగాడో కదా, ఎన్ని అద్భుతాలు జరిగినాయో కదా. మనకేం కావాలన్నా మనం యేసయ్యనే అడగాలి. ఇది మనకి ఒక మంచి అలవాటుగా అయిపోవాలి. కళ్ళు మూసుకోండి నాన్న, మీకేం కావాలో అది యేసయ్యని అడగండి. మమ్మీ డాడీని కాదు ఫస్ట్ అడగవలసింది, ఫస్ట్ మనం యేసయ్యనే అడగాలి. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. జార్జ్ ముల్లర్ లైఫ్లో ఎన్నో అద్భుతాలు చేసావు. చెడిపోయిన జార్జ్ ముల్లర్ని అందరూ విడిచిపెట్టారు కానీ ప్రభువా నువ్వైతే విడిచిపెట్టలేదు ప్రభువా. నువ్వెంత ప్రేమ గలవాడు యేసయ్యా. నీ ప్రేమ చాలా గొప్పది, నీతో ఎవరిని మేము కంపేర్ చేయలేము ప్రభువా. దేవా జార్జ్ ముల్లర్ లైఫ్లో ఎన్నో అద్భుతాలు చేసావు. ఇదిగో మరి చిల్డ్రన్ క్లబ్లో ప్రభువా మరి ఎవరైతే వచ్చారో ఈ బిడ్డలందరినీ కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయండి. జార్జ్ ముల్లర్ ప్రభువా నీతో కనెక్ట్ అవ్వనంతసేపు చెడిపోయాడు, తన ఆరోగ్యం పాడైపోయింది. ఎప్పుడైతే నీకు కనెక్ట్ అయిపోయాడో ప్రభువా చాలా బ్లెస్సింగ్ మ్యాన్ అయిపోయాడు ప్రభువా. ఎంత వండర్ఫుల్ ప్రభువా, గొప్ప సేవ చేశాడు ప్రభువా, ఎన్నో అద్భుతాలు చూశాడు ప్రభువా తన లైఫ్లో. ప్రేయర్ ద్వారా, బైబిల్ చదవడం ద్వారా అయ్యా లండన్లో మిషనరీ సేవ చేశాడు ప్రభువా. నీకు స్తోత్రం. మా జీవితంలో పాతవి చెడువి ఏముండకూడదు ప్రభువా, పాపం అనే దానికి మా జీవితంలో చోటే ఉండకూడదు యేసయ్యా. సహాయం చేయండి, బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ మిషనరీ స్టోరీ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసం రావడానికి సహాయం చేయండి. బైబులు, ప్రార్థన అనే ఈ శక్తివంతమైన 2 విషయాల్లో ప్రతి ఒక్క బిడ్డ కూడా చదవడానికి, వినడానికి ప్రభువా, ప్రేయర్ చేయడానికి సహాయం చేయండి. ఆత్మతో నింపండి ప్రభువా. నీ కొరకునైనా బలమైన వారిగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు దయచే ప్రభువా. ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్లో ఈ థర్స్డే క్లబ్లో మేమందరం కలుసుకున్నాం ప్రభువా. నైనా ఇయర్ అంతట్లో బిడ్డలు ఎడ్యుకేషన్లో మంచి ఆరోగ్యంలో అన్నిట్లో మీ సహాయం
చేయండి. ఫీజు విషయంలో కానీ ప్రభువా వారికి ఏది కావాల్సి ఉందో ప్రభువా వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా ప్రార్థన ద్వారా వారు పొందుకోవడానికి సహాయం చేయండి. అయ్యా ఏది లేకపోయినా ప్రార్థన ద్వారా మేము పొందుకోవడానికి అటు ఎక్స్పీరియన్స్ మా లైఫ్లో రావడానికి సహాయం చేయండి. దేవానికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే బాయ్ పిల్లలు. మనం మళ్ళీ